చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి, సో ఈ నెల రోజుల్లో మా నాన్నగారి ఇష్యూ వల్ల నేను మీటింగ్స్ కి అటెండ్ కాలేకపోయాను. అండ్ నాకు తుమ్మలగుంట మఠం ల్యాండ్ లో పోలీసులు నా పైన దాడి చేసినందువల్ల ఇంకొక 10 రోజులు అటెండ్ కాలేకపోయాను. ఈ గత వారం నేను లాస్ట్ వీక్ 17వ తారీఖు నుంచి మీటింగ్స్ కి అటెండ్ అవుతూ వచ్చాను. కలెక్టర్ గారి ఆఫీస్ గానీ, ఆర్డీఓ గారి ఆఫీస్ గానీ. సో కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు చాలా స్పష్టంగా మనసుకు తీసుకోవాలి. మన నియోజకవర్గానికి జరుగుతున్న ద్రోహం ఏమని చూడాలి. మీరు 4 పదవులు ఇచ్చినందుకు ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఎంత అన్యాయానికి పాల్పడుతున్నారు, వ్యవస్థల్ని ఎంతగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు, అండ్ వ్యవస్థ కూడా అతనికి ఎంతలా తోడైంది. ఇందులో కొద్ది మంది చాలా దారుణానికి పాల్పడ్డారు, చాలా మంది నిజాయితీగా పనిచేశారు. సో మొత్తం ఈ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో అత్యధిక అప్లికేషన్లు 1,00,000, యాక్చువల్లీ ఇది 60 ఉండాలి, సవరించినట్టుండారు, 1,44,000 ఏ నియోజకవర్గంలో లేదు దొంగ అప్లికేషన్స్. అండ్ వాటిల్లో అత్యధికంగా 89,000 యాక్సెప్ట్ చేశారు. అండ్ ఓట్లు అంటే ఇవన్నీ అన్ని కలిపి ఉన్నాయి అనమాట. 7 షిఫ్టింగ్లు, అడిషన్స్, ఫామ్ 6, 7, 8 అన్ని కలిపి 6లు మాత్రము 60,000 అప్లికేషన్స్ వేస్తే 29,000 అంటే 30,000 యాక్సెప్ట్ చేసినట్టు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది. దానికి తోడు ఫామ్ 8 రూపంలో, షిఫ్టింగ్ రూపంలో 11,000 చేర్చినట్టు మొత్తం కలిపి 41,000 కొత్త ఓటర్లని నమోదు చేశారు. అంటే కేవలం అంటే అతనికి 4 పదవులు ఇచ్చి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు. సో మొత్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూడా జనాభా లెక్కలు ఉంటాయి. మన నియోజకవర్గంలో జనాభా కంటే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంది. 41,000 ఈ రోజుటికి యాడ్ చేశారంటే మనం ఆలోచించుకోవచ్చు. ఇది నేనేదో ఉత్త మాటలు చెప్పడం కాదు. కలెక్టర్ మీటింగ్ లో అఖిలపక్ష అందరూ ఆల్ పార్టీ మీటింగ్ లో ఇచ్చిన రిపోర్ట్. సో దీనికి అధికారులే సమాధానం చెప్పుకోవాలి. ఏ నియోజకవర్గంలో లేదు ఇలాంటి అవకతవకలు, కేవలం అంటే చంద్రగిరిలో మాత్రమే ఇలాంటి అవకతవకలు ఉన్నాయి. నా రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మీకు ఇంకా కొద్ది రోజులు అంటే ఎలక్షన్ కమిషన్ ఇంకొక నెల రోజులలో 4వ ఫేజ్లో మన ఎలక్షన్ పెట్టడం, మా అన్న లాంటి దుర్బుద్ధి ఉండే వాళ్ళకి, చెవిరెడ్డి గారి లాంటి దుర్బుద్ధి ఉండే వాళ్ళకి మంచి అవకాశం ఇంకా దొంగోట్లు యాడ్ చేసుకోవడానికి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి నాదొక రిక్వెస్ట్, ఎందుకంటే మీరే ప్రధాన పాత్రలు పోషించేవాళ్ళు. ఇందులో నిజమేమి, ఎవరు తప్పుదారి చేస్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారో మీ మనసాక్షికే వదిలిపెడుతున్నాం. మీరు రోజుకి రాబోయే నెలలో ఇప్పటికే 41,000, ఇది యాక్సెప్ట్ చేయలేని అంత సంఖ్య. ఇది రోజుకు మీరు 100 ఓట్లు అంటే 400 బూతుల్లో 100 బూతుల్లో 2 ఓట్లు తీసుకున్నా 200 ఓట్లు అవుతాయి. అంటే ఇంకా 6,000, ఈ నెలలో 6,000 కొత్త దొంగ ఓట్లు చేర్చగలుగుతారు. దీనిలో 10% మాత్రమే జెన్యూన్ ఉంటాయి. మీరు చేసే అడిషన్స్ కూడా. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. దీనివల్ల ఎవ్వరికి లాభం లేదు, కేవలం చెవిరెడ్డి గారి కుటుంబం లాభపడుతుంది తప్ప ప్రతి చదువుకునే వ్యక్తి, ప్రతి నిరుద్యోగి వాళ్ళ ఉనికిని కోల్పోతారు. దయచేసి ఇక్కడైనా స్టాప్ చేయండి. మీరు ఈ రోజు నుంచి ఆపగలిగితే ఇంకొక 5,000 దొంగోట్లు చేరకుండా ఉంటాయి. ఆ 5,000లోకి 50 నిజాయితీ ఓట్లు ఉంటాయి తప్ప మొత్తం దొంగ ఓట్లే. ఎక్కడ నుంచి 41,000 ఓట్లు వస్తాయి ఇక్కడ నుంచి. సో మళ్ళీ పత్రికల ముందుకొచ్చి చాలా వరకు లెక్కలు తారుమారుగా చెబుతారు 41,000 ఎలా చేరిందన్నది. ఈ రోజుటికి 3,11,000 ఓటర్ సంఖ్య ఉంది. గత ఎన్నికల్లో 2,90,000 ఓటర్ సంఖ్య ఖచ్చితంగా ఉంది. మన పోరాటం, మన ఇంటింటి సర్వే, మన పార్టీ కార్యకర్తలు 1కి 10 సార్లు ఫీల్డ్ వెరిఫై చేశారు. మనం దొంగోట్ల మీద పోరాటం చేసినందుకు హర్షించదగ్గ విషయం 22,000 ఇంచుమించు డెలీట్ చేశారు. ఆన్ రికార్డ్ మనం 40,000 తొలగించమంటే 22,000 తొలగించారు. సో 2,70,000 అయింది. అది 2,70,000 తొలగించిన తర్వాత అయితే ఈ రోజు 3,11,000 ఉంది. అంటే 41,000 కొత్త ఓటర్లు చేరారన్నది ఆన్ రికార్డ్ సమాచారం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, మన నియోజకవర్గంలో ఏం అన్యాయం జరుగుతుందో దయచేసి కళ్ళు తెరవండి, చూడండి. మన బిడ్డల భవిష్యత్తు. అండ్ దయచేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లీజ్ ఈ తప్పులకి సహకరించొద్దు. దయచేసి ఆపేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, మన యువత భవిష్యత్తుని కాపాడదాం.